పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రాజకీయ వేదికలపై సింహంలా గర్జించే ఒక నాయకుడు తన ఇంట్లోకి అడుగుపెడితే ఎలా ఉంటారు? లక్షలాది మంది కోసం జైలుకు వెళ్లిన ఒక యోధుడు తన భార్య పిల్లల ముందు ఎలాంటి తండ్రిగా నిలిచారు? బాహ్య ప్రపంచానికి ముద్రగడ పద్మనాభం అంటే ఒక ఉద్వేగం, ఒక తిరుగుబాటు, ఒక అలుపెరుగని పోరాటం. కానీ ఆ పోరాటాల వెనుక, ఆ తెగింపు వెనుక కన్నీళ్లు పెట్టించే ఒక వ్యక్తిగత జీవితం ఉంది. భార్య పిల్లలను సైతం పణంగా పెట్టిన ఒక త్యాగ నిరతి ఉంది. పట్టు వదలని ఆ నాయకుడి కుటుంబ నేపథ్యం, ఆయన వారసులు ఎవరు? ముద్రగడ వ్యక్తిగత జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఒక సంప్రదాయ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ముద్రగడ వీర రాఘవరావు. ఆ ప్రాంతంలో చెరిగిపోని ముద్ర వేసిన గొప్ప నాయకుడు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 2 సార్లు స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచి రూపాయి అవినీతి లేకుండా ప్రజలకు సేవ చేసిన ధిశాలి. ఇలాంటి తండ్రి నీడలో పెరిగిన పద్మనాభానికి చిన్నప్పటి నుంచే పట్టుదల, ఆత్మాభిమానం ఎక్కువ. అయితే ఆయన 24 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 1977లో తండ్రి వీరరాఘవరావు హఠాత్తుగా కన్నుమూశారు. ఆ సమయంలో ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. కానీ ఆ తండ్రి ఆశయాలను సజీవంగా ఉంచేందుకు, ప్రజాసేవను కొనసాగించేందుకు ఆ యంగ్ డైనమిక్ ముద్రగడ రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. 1978లో జనతా పార్టీ తరపున నిలబడి తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ముద్రగడ వ్యక్తిగత జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తి ఆయన భార్య పద్మావతి గారు. ఒక సామాన్య గృహిణిగా ముద్రగడ జీవితంలోకి అడుగుపెట్టిన పద్మావతి గారు ఆయన నడిపిన ప్రతి రాజకీయ, సామాజిక యుద్ధంలోనూ నీడలా నిలిచారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు ఆస్తులు పెరుగుతాయి, అంతస్తులు పెరుగుతాయి. కానీ ముద్రగడ జీవితంలో మాత్రం కేసులు, జైళ్లు, ఆమరణ దీక్షలు పెరిగాయి. మంత్రి పదవిని వదిలేసి రోడ్డుపైకి వచ్చినప్పుడు భర్త నిర్ణయాన్ని ఆమె గౌరవించారు. ముఖ్యంగా 2016 కాపు ఉద్యమ సమయంలో ముద్రగడ దంపతులను కిర్లంపూడిలోని గృహ నిర్బంధం చేసినప్పుడు, ఆ తర్వాత హాస్పిటల్లో ఉంచినప్పుడు ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా పద్మావతి గారు భయపడలేదు. భర్తతో పాటే ఆమె కూడా నిరాహార దీక్షకు కూర్చున్నారు. నా భర్త ఆశయం నెరవేరాలి, నా భర్త ప్రాణాలు దక్కాలి అంటూ ఒక భారతీయ నారిగా ఆమె చేసిన పోరాటం, పడ్డ వేదన ముద్రగడ వ్యక్తిగత జీవితంలో అత్యంత భావోద్వేగపూరితమైన ఘట్టం. ముద్రగడ పద్మనాభం, పద్మావతి దంపతులకు 2 కుమారులు, వీర రాఘవరావు, చెల్లారావు, కుమార్తె క్రాంతి. సాధారణంగా ఇంత పెద్ద లీడర్ పిల్లలు అంటే లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు అనుకుంటారు. కానీ ముద్రగడ వారసులు మాత్రం చాలా సాదాసీదాగా ప్రచారానికి దూరంగా ఉంటారు. కిర్లంపూడిలో వ్యవసాయం చూసుకుంటూ తండ్రి చాటు పిల్లలుగానే బతికారు. కానీ ముద్రగడ చేసిన సామాజిక ఉద్యమాలు ఆయన వ్యక్తిగత జీవితాన్ని, పిల్లల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఒక ఇంటర్వ్యూలో ముద్రగడ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ అన్న మాటలు ఇప్పటికీ అందరినీ కదిలిస్తాయి. నా జాతి జనుల కోసం నేను నా రాజకీయ భవిష్యత్తును త్యాగం చేశాను. నా 2 కొడుకుల జీవితాలను, వాళ్ళ కెరీర్ను నా ఉద్యమం కోసం బలి చేశాను. వాళ్లకు నేను తండ్రిగా ఏమీ ఇవ్వలేకపోయాను. కేవలం పోలీస్ కేసులు, కోర్టుల చుట్టూ తిరగడమే మిగిల్చాను అని ఆయన ఆవేదన చెందారు. కొడుకులపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక తండ్రిగా ఆయన గుండె ఎంత ఘోషించిందో కిర్లంపూడి ప్రజలకు బాగా తెలుసు. అయినా సరే కొడుకులు 2 తండ్రి ఆశయానికి అడ్డుపడలేదు, ఆయన వెంటే నడిచారు. ముద్రగడ పద్మనాభం గారి వ్యక్తిత్వంలో మరో గొప్ప కోణం ఆయన సాదాసీదా జీవన శైలి. 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, 1 సారి ఎంపీగా చేసిన వ్యక్తి అంటే 100 కోట్ల సామ్రాజ్యం ఉండాలి. కానీ ముద్రగడ చివరి శ్వాస వరకు కిర్లంపూడిలోని పెంకుటింటి లాంటి పాత ఇంట్లోనే బతికారు. తెల్లటి లాల్చీ పైజామా, కాళ్లకు సాదాసీదా చెప్పులు, ఇది ఆయన రూపం. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కిర్లంపూడి వస్తే చాలు ఆయన సామాన్య రైతులా మారిపోయేవారు. తన సొంత తోటల్లో చెట్లకు నీళ్లు పోస్తూ, వ్యవసాయ పనులు చూసుకుంటూ ప్రశాంతతను వెతుక్కునేవారు. లండన్, అమెరికా లాంటి నగరాల కంటే తన ఊరి మట్టి, తన తోట, తన పెంపుడు జంతువుల మధ్య గడపడమే ఆయనకు ఇష్టం. ఈ నిరాడంబరత్వమే ఆయనను ఒక సాధారణ రాజకీయ నేత కంటే ఎంతో ఎత్తులో నిలబెట్టింది. ముద్రగడ పద్మనాభం అంటే కేవలం ఒక పేరు కాదు, ఒక త్యాగ చరిత్ర. సమాజం కోసం తన కుటుంబాన్ని, పిల్లల భవిష్యత్తును, సుఖ సంతోషాలను పణంగా పెట్టిన ఒక నిఖార్సైన తండ్రి ఆయన.
భార్య పద్మావతి గారి అండ, కొడుకుల మద్దతు లేకపోతే ముద్రగడ ఇంతటి సుదీర్ఘ పోరాటాలు చేసేవారు కాదేమో. ఈ రోజు ఆ యోధుడు మన మధ్య భౌతికంగా లేకపోయినా ఒక ఆదర్శవంతమైన భర్తగా, బాధ్యత గల తండ్రిగా, వీరుడైన ప్రజానాయకుడిగా కిర్లంపూడి మట్టిలో కోట్లాది మంది గుండెల్లో ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి.